దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు బ్రౌన్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. అనుభవజ్ఞ సలహాలను పాటించి లాభపడతారు. చికాకు, కోపం, అలసట మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు, ఒకే సమయంలో అనేక పనులు సానుకూలపరచుకోవాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇతరుల విషయంలో పెద్దరికం వహించడం అంత మంచిది కాదు. ఇందువలన మీకు చేకూరే ప్రత్యేకమైన లాభం ఏమీ ఉండదు. సంతాన పురోగతి బాగుంటుంది. సమస్యలను మనసుకు తీసుకొని బాధపడడం అనేది అనవసరమైన విషయం అని భావించండి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులు పొందలేరు. అయితే అనుకున్న పూర్తి చేశామన్న సంతృప్తి కలుగుతుంది. వ్యాపారస్తులు మెలుపుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలు తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతిని పూజించడం వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన మీ మనస్తత్వం తెలుసుకోవడం ఆప్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది. మానవతా దృక్పథంతో ఒకరికి సహాయాన్ని అందించి సంతృప్తి చెందుతారు. జీవన శైలిలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభించదు. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు తమకు తగిన విధంగా సాయపడలేదని నిరాశ చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భూమి సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. చేసిన అప్పు త్వరగా చెల్లించాలని అనుకుంటారు. అలాగే తీర్చివేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం పరమేశ్వరునికి 3 పోగులు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. దానివలన కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి.